నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం 2027 జనాభా లెక్కల నిమిత్తం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా గణన నిమిత్తం ఎన్యూమరేటర్లు పర్యవేక్షకులుగా వారిని నియమించడానికి జనాభా గణన రిజిస్ట్రార్ జనరల్ అంగీకరించారని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ఎల్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్, 18న సెకండ్ లాంగ్వేజ్ పేపర్, 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న ఫిజికల్ సైన్స్, 28న బయాలజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్ పేపర్ ఉంటాయని అన్నారు. 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, ఏప్రిల్ 1న ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:45 వరకు ఉంటాయని అన్నారు. సైన్స్ పేపర్ వొకేషనల్ కోర్స్ విషయంలో 11:30 వరకే పరీక్షలుగా పేర్కొన్నారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీని లెక్కించగా 16 రోజులకు 2,60,86,478 రూపాయల నగదు, 135 గ్రాముల బంగారం, 2 కిలో 858 గ్రాముల వెండి లభించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 804 అమెరికన్ డాలర్లతో పాటు పలు విదేశీ కరెన్సీ కూడా కానుకలుగా వచ్చినట్టు తెలిపారు. క్యాలెండర్, భూగర్భ జలాల పెంపు వంటి వాటర్ పాలసీలపై సాగునీటి సంఘాల అధ్యక్షులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, కడప కమిషనర్ ప్రశాంతి, ఈఎస్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో మంగళవారం డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి ఇంటర్ పరీక్ష నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, ఎడ్యుకేషన్, ఆర్టీసీ, మెడికల్, పోస్టల్, మున్సిపల్, ఎలక్ట్రికల్, పంచాయతీ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 53 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీ నుండి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలకు 37,841 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అనుమతించవద్దని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, శుభ్రత వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రశ్నపత్రాల పంపిణీ నుంచి జవాబు పత్రాల సేకరణ వరకు అన్ని చర్యలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష సమయంలో అక్రమాలకు అవకాశం లేకుండా పోలీస్ శాఖ వారి సహకారం తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలాగా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సును అదనంగా నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని అన్నారు. ఇంటర్ పరీక్ష బాధ్యతతో నిర్వహించి ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగేలాగా చూడాలని డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి సంబంధిత అధికారులను సూచించారు. సమావేశంలో డిఐఈఓ జి ప్రభాకర్రావు, డిఈసీలు కెవి రామారావు, వికే మల్లేశ్వరరావు, బి నారాయణరావు, సిహెచ్ ప్రభువరం తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం స్కిన్నెరపురంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి టీకే రాజేష్ నిర్వహించారు. ప్రస్తుతం ముమ్మరంగా వరి నాట్లు జరుగుతున్నందున కాంప్లెక్స్ ఎరువులు మొత్తం దమ్ములోనే వేయాలని సూచించారు. పల్లపు చేలల్లో సల్ఫర్ అధికంగా ఉండే ఎరువులు వాడొద్దని తెలిపారు. ప్రస్తుతం ఉడిచిన చేలల్లో మూన తిరిగిన తర్వాత లేత ఆకుల్లో ఎరుపు రంగు మచ్చలు కనిపించినట్లయితే రైతులు జింక్ లోపంగా గుర్తించి చిలేటెడ్ జింక్ స్ప్రే చేయాలని కోరారు. అవసరమైన మేరకే యూరియా వినియోగించాలని కోరారు. వెంకటేశ్వర వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలోచకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద 6A కేసులో స్వాధీనపరుచుకున్న 3,335.8286 క్వింటాల ప్రజా పంపిణీ బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించినట్లు జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం జనవరి 28న మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద నిర్వహించినట్లు పేర్కొన్నారు.
వేలంలో పాల్గొనదలిచిన వారు జనవరి 27న జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో ఉంచిన శాంపిల్ పీడిఎస్ బియ్యాన్ని పరిశీలించుకోవచ్చునని అన్నారు. వేలంలో పాల్గొనే వారు 50,000 ధరావత్తు సొమ్ముతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రతిని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. 6A కేసులు పెండింగ్లో ఉన్నవారు ఈ వేలానికి అర్హులని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం దృష్టిలో పెట్టుకుని ఈలోగా అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా అంచనాలకు తుది రూపం దిద్దాల్సిన అవసరం ఉందని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్లో తగిన కేటాయింపులు జరగాలంటే అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు స్పష్టంగా సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా సంయుక్తంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈసారి ముందుగానే సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయితే మీ చీఫ్ ఇంజనీర్ ఆర్ఈఎల్సీ స్క్రూటినీ చేయాలా అండ్ ఎంత ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఇదంతా క్లారిటీ లేకపోతే ఇప్పుడు బడ్జెట్ సెషన్ కూడా వస్తుంది. మనం ఆ బడ్జెట్లో ఏమన్నా స్పెషల్గా ప్రపోజల్స్ పెట్టి మనం ఫండ్ తీసుకోవాలి అంటే చేయలేము. అండ్ తర్వాత మనం డిస్ట్రిక్ట్ మీద వదిలేస్తే మళ్ళీ లాస్ట్లో రష్ హడావిడి అవుతుంది, శాంక్షన్ అవుతుంది డబ్బేమో, మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినా కూడా పని పూర్తి చేయలేము అండ్ అది ఆపోజిట్గా హాఫ్గా కంప్లీట్ అవుతుంది. సో అట్లా కాకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లాస్ట్ 3 months నుండే పుష్ చేస్తూ ఉన్నారు. ఈచ్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయండి సర్టెన్ వర్క్స్ ఏంటి అండ్ దాన్ని ఇంటర్ డిపార్ట్మెంట్తో లింక్ ఉంటే కూడా ఏమన్నా కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమిషనర్ గారు రెడీ చేశారు. ఆ టెంప్లెట్ డిపిఆర్ ప్రకారం మీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తీసుకెళ్ళి మీ హెచ్ఓడితో ఫైనలైజ్ చేయించుకుంటేనే అవి చీఫ్ సెక్రటరీ సార్ లెవెల్లో బడ్జెట్లో పుష్ అవుతాయి. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో హుండీల లెక్కింపు బుధవారం నిర్వహించున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహకారి తెలిపారు. దాతలు, భక్తులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లెక్కింపు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అవసరార్థులకు తక్షణ వైద్య సేవలు అందించడంతో పాటు వారికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడ్రెడ్డి చంటి స్పష్టం చేశారు. అదే క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపలను ఆదుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడ్రెడ్డి చంటి పంపిణీ చేశారు. మొత్తం 19 మందికి మంజూరైన 6,97,991 రూపాయల చెక్కుతో పాటు 4,71,118 రూపాయల విలువైన 2 LOC కాపీలను బాధితులకు అందజేసిన ఆయన వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్రెడ్డి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు పరిశిష్ట చర్యలు చేపట్టారని వెల్లడించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిలపల్లి పార్థసారథి, టీడీపీ నగరాధ్యక్షుడు చోడే వెంకటరత్నం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, వివిధ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం ఏదైతే ప్రతి నెల కూడా పండగ ముందు అవ్వచ్చు, పండగ తర్వాత అవ్వచ్చు, ప్రతి నెల కూడా నెలకొకసారి 2 నెలల ఒకసారి మరి CMRF చెక్లు అనేది అందించడం ప్రజలందరికీ కూడా జరుగుతుంది. ఎవరైతే ఆరోగ్యం బాగోక ఎమర్జెన్సీగా మరి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్లో అవ్వచ్చు, అలాగే ఆరోగ్యశ్రీలో మరి కొన్ని ఏదైతే ఉన్నాయో కొన్ని వైద్య సదుపాయాలు అందులో ఉండో అవి బయట చేయించుకోవడం జరుగుతుంది. అందులో ఉన్న జరా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేస్తామనేది మీడియా ద్వారానే మరి ప్రతి నెల మేము ఏదైతే ఒక సందేశం ఇస్తున్నామో దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మీడియా కూడా వాళ్ళు చూడటం వల్లే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలిసింది. ఇవాటి వరకు నిరంతరం అలాగే నాయకులుగా మేము అవ్వచ్చు, వార్డు ఇన్ఛార్జీలు అవ్వచ్చు కూడా ప్రజలకు అందుబాటులో ఉండబట్టే ఈ CMRF అనేది చేయటం జరుగుతుంది. ఇంచుమించుగా నెలలో 29 రోజులు కూడా ప్రజలకు అందుబాటులో నేను అవ్వచ్చు, అలాగే మా నాయకులు అవ్వచ్చు ఉండొచ్చు. నిరంతరం వాళ్ళు ఏదన్నా ఒకరోజు ఆఫీసుకి వచ్చి ఎవరో లేరని వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏం లేదు. వాళ్ళు తెచ్చుకునేటప్పుడు
కొన్ని కాగితాలు తెచ్చుకోకపోతే ఏమేం కాగితాలు కావాలనేది మా ఆఫీస్ నుంచి వాళ్ళకందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ తెచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళ ఆఫీస్కి రాకోకుండా ఇవాళ వరకు కూడా మిగతా విషయాలు పక్కన పెట్టగలిగితే సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో 100% ఏలూరు నియోజకవర్గంలో అందించినందుకు ఈ సందర్భంగా మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, వాళ్ళకి అభినందనలు కూడా తెలుపుతున్నా. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైల్ అయినా సరే వీళ్ళకి ఇమీడియట్గా మనం క్లియర్ చేయాలి, వాళ్ళకి అంత ఇచ్చాం ఆ నియోజకవర్గానికి కొన్నాళ్ళు పెండింగ్ ఉండాలి అనేది లేకోకుండా డెఫినెట్గా ఏదైతే అందుబాటులో ఉండి వాళ్ళకి అవసరం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా 4,30,79,979 రూపాయలు మరి మంజూరు చేసినందుకు ముందుగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ వరకు వచ్చిన వాళ్ళకి ఇది లేదు ఇది రాదు అని అనుకోకుండా నిరంతరం కూడా ఏదైతే ఒక్కొక్కసారి వాళ్ళు 4 నెలలలోపు తెచ్చుకోలేకపోయినా సరే దానికి టైం బాండ్ 4 నెలలలోపు తెచ్చుకుంటే ఒకవేళ 6 నెలల తర్వాత తెచ్చినా కూడా స్వయంగా వాళ్ళ ఫైలు తీసుకెళ్ళి నేను అనేకమైనవి కూడా క్లియర్ చేయించడం జరిగింది. ద్వారకా తిరుమలలో కొలువైన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని గోపాలపురం శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరావు దర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి శాసనసభ్యుడు చేరుకున్న సందర్భంగా వేద మంత్రోచ్చారాల మధ్య అర్చకులు పుణ్యకోమంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి గోపాలపురం నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఎమ్మెల్యే వెంకటరావు తెలిపారు. భక్తులందరికీ అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి ఐక్యత సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం 2వ రోజు పర్యటించింది. విదేశీ నిపుణులు సిన్హించ్ బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రమ్ కోడి సికోలతో పాటు కేంద్ర జలవనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 2వ రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డ్యామ్ గ్యాప్ 1లో మట్టి పరిస్థితి ఎలా ఉందో పరిశీలించారు. ఇప్పటికీ మట్టిని గట్టిపరిచిన ప్రాంతంలో కొంతమేర తవ్వి అక్కడ గట్టిదనం ఎంత ఉందో లోపలికి దిగి పరిశీలించారు. మరో చోట బంక మట్టిని వేసి దాన్ని పరిచే తీరును పరిశీలించారు. బంకమట్టి పరిచి రోలర్ తిప్పిన తర్వాత ఎంత మేర గట్టి పడుతుందో చూశారు. కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఆర్ ప్రతినిధులతో సమావేశమై తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. గ్యాప్ 2 ఆకృతులపై చర్చించారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎస్సీ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు ఎస్సీ రామచంద్రరావు, ఈఎంఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పమ్మి తదితరులు అంతర్జాతీయ బృందంతో పాటు కేంద్ర వనరుల శాఖ అధికారులు కూడా వివరాలు అందించారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు తప్పనిసరి, వాటి నుంచి నేర్చుకునే గుణపాఠాలే మనల్ని ఉన్నతులు చేస్తాయి. సిసిరో